అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా? మాకు చేత కాదా? మాది లక్షల మంది వస్తారు, లక్షల మంది వచ్చి మీద పడతారు. నేలమట్టం టైం పెట్టినామనుకో పీరియడ్, మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేలమట్టం చేస్తాం. నేను నిన్న టీ న్యూస్లో చూసినా కొన్ని లైవ్లో ఇచ్చిండ్రు. వాడు కిందేసి తొక్కుతాడంట. వాడు ఎవరిని? మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి తొక్కుతాడంట. వానికంత తోపు ఉంటే నేను నాకు ఫోన్ నంబర్ ఇరాబాయి, నేనే వస్తా. ఇద్దరమే, మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి, మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. నేను అందరిని అనదలుచుకోలే. మీడియా పరువు తీస్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా, ఏది పడుతుంది అన్ని, ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి, డెమోక్రటిక్ వేలో. ఎక్కడుంది డెమోక్రసీ? ఎవడిష్టం మనకు ఒకటే పనిగా, ఓన్లీ కాంగ్రెస్కు వ్యతిరేకం. బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ. ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే, గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది కేటీఆర్. వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గతంలోకి పోయి చూడండి, మీడియా సోదరులకు అందరూ తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేనేలేదు. నీకు ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, చాలా తెలివి అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు షార్ట్ కట్లో వచ్చినావు, లాంగ్ రన్లో రాలే. మా గౌరవ ముఖ్యమంత్రి లాంగ్ రన్లో వచ్చిండు, నువ్వు షార్ట్ కట్లో వచ్చి టక్ మనొచ్చి సీట్ మీద కూర్చున్నావు. అయినా కూడా నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అయిదామనుకున్నావు, ముఖ్యమంత్రి అవకాశం దొరకలే. మా రేవంత్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ వేలో అదే విధంగా ఆ ఫ్లో ఉంటుంది. మేమేవైతే పథకాలు ప్రామిస్ చేసినామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఏ విలేజ్ కని వెళ్ళండి అమ్మా, మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధి అయిందో అదే విధంగా యూనిఫామ్ వేలో అన్ని గ్రామాలలో అయినాయి. అన్ని గ్రామాలలో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చినాం, అన్ని గ్రామాలలో హౌసింగ్ ఇచ్చినాం. ఎక్కడేం చేయలేదు. మీరేం చేసిరు చెప్పండి? ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని 10 సంవత్సరాలు అయిపోయింది, పీకిరు, క్లోజ్ అయిపోయాయి దుకాణం. ఇక ఇప్పుడు మళ్ళీ ఎంబడబడ్డారు. పెన్షన్లు అన్ని ఇస్తాము, మీరు ఎక్కడిచ్చారు? 4.5 ఏళ్ళు, 4.5 ఏళ్ళు ఏమి ఇయ్యలే. 4.5 years నథింగ్, ఏం చేయలేదు. ఇక ప్రభుత్వం వచ్చేట్లేదంటే టక 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 పడ్డాయి. రైతు 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 బంధు పడ్డది. పడ్డాక ప్రజలు ఏమనుకున్నారు? అరే ఇదే విధంగా ఇస్తారనుకుని ఓట్లు వేసిండ్రు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ చూడండి మీరు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లాగా వేరే గ్రామాలు ఎందుకు లేవు? వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదా? ఒకటి ఊహించిండ్రు. ఇక్కడ మీరే ఇగాళ్ళు కొంతమంది పరానా జీవులు ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయే కొడుకులు, వాళ్ళకేం పని ఉండదు, ఒకటే పని. పాపం వాళ్ళకి తెలియదేమో, రేవంత్ రెడ్డి చాలా హుషారు కల్లోళ్ళు. ఈ కొడుకులు రేవంత్ రెడ్డి మెప్పు కొరకు కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో టీ న్యూస్ ఆఫీసును కూలగొడతామంటే, టీ న్యూస్ ఆఫీసును కూలగొడితే ఊకుటమా? కేసీఆర్కి ఎంత సైన్యం ఉంది? సౌర కుటుంబం అంత సైన్యం, 60 లక్షల మంది సభ్యులు. పిర్రలు పక్కన వలగొడతాం, ఊకోము. ఆ పొక్కిడి మాటలు మాట్లాడుకోవాలి. నీకే కూలగొట్ట, నీకు వస్తాదిరాబాయ్. మరి నువ్వు కూడా ఇంట్లో పనిచేసినావా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయల్లో ఏం గడ్డి కోసినావా? నువ్వు కట్టలు కట్టినావా? ఆయల్లో నువ్వు కూడా చేయాలిగా. నిన్నేదో కుక్క వాగినట్టు వాగుతూ ఉండే అసొంటి కొడుకులై నువ్వేం చేసినా పాపం పెద్ద అయిందన్న దయదలిచేమన్నా చూసేదేమో. కానీ రేవంత్ రెడ్డి కూడా టెలిస్కోప్ పెట్టి చూస్తాడు. కొడుక మిమ్మల్ని ఏం వదలడు. ఎన్నికలు 3 నెలలు ఉందనగా రేవంత్ రెడ్డిని కూడా బూతులు తిట్టిన కొడుకులు ఇవాళ మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి బెల్లం పెట్టుకొని చెప్తావుర్రు. అవి రేవంత్ రెడ్డి ఏం నమ్మడు. నువ్వేం చేయ, ఇసొంటి వాళ్ళు ఉడత లోపితే యాపలేం గదలై వాళ్ళతోటి ఏమి కాదు. ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 2 సంవత్సరాలు ఎంత ఉందాగుండి గవర్నమెంట్ని ఒక్క మాట అనలే. వచ్చి పాలమూరు రంగారెడ్డిని గురించే మాట్లాడిండు. ప్రభుత్వం వినకపోతే తోలు తీస్తామని ఒక్క మాట అంటే ఈ చిల్లర మాటలకు తెరలేపిర్రు. వాళ్ళ చిల్లర బుద్ధికి ప్రజలే గుణపాఠం చెప్తారు. మైనంపల్లి కానీ కూడా మంచి